వెల్కమ్ టు జనతా దర్బార్. ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడును. జనతా దర్బార్ రాయలసీమకి ముఖద్వారమైన కర్నూలు పట్టణానికి వచ్చింది. హైదరాబాద్ నుంచి రాయలసీమలోని ఏ జిల్లాకి వెళ్లాలన్నా ఈ కర్నూలు పట్టణం మీదుగా వెళ్లాల్సిందే. నా వెనక చూడొచ్చు మీరు కొండారెడ్డి బురుజు. 500 సంవత్సరాల క్రితం విజయనగర పాలకులు కట్టించిన ఈ కొండారెడ్డి బురుజు సాక్షిగా రాబోయే ఎన్నికల్లో కర్నూలు శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి చరిత్ర లిఖించబోతున్నారు. కర్నూలు అసెంబ్లీలో మొత్తం 2,60,000 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు స్త్రీలు కాస్త అటు ఇటుగా సమానమైన నిష్పత్తిలో ఉంటారు. 95,000 మంది ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి. డామినెంట్ చంక్ 95,000 ముస్లిం ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అలాగే 40,000 మంది ఎస్సీలు ఉన్నారు, 20,000 మంది రెడ్లు ఉన్నారు, 10,000 మంది వైశ్యాస్ ఉన్నారు. ఇక మిగిలిన 40-45% మంది బీసీస్ ఉన్నారు. సో కూటమి తరపు నుంచి గతంలో పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ను కాదు అని పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్కు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఇక్కడ నెలకొని ఉంది. నమస్కారం అండి. TV9 జనతా దర్బార్ నుంచి వస్తున్నాం. ఏంటి ఎలా ఉంది పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్నాను, తెలుగుదేశంలో ఉన్నాను. ఈ టైంలో డెవలప్మెంట్ అయినంత ఎప్పుడు కాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెటూరులో మెయిన్గా ఈ స్కూల్స్ కానీ అమ్మఒడి కానీ ఇటువంటి రకరకాలుగా మేము చదువుకున్నప్పుడు ఇబ్బంది పడినాం చదువుకోవడానికి. ఈరోజు స్కూల్లో చూస్తే పల్లెటూరులో మీరు అవి ఏ విధంగా తయారయ్యి షూస్ డ్రెస్సెస్ అందిస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా పల్లెటూరులో మాత్రం రైతులు కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. టౌన్లలో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు దాదాపుగా మొత్తం తెలుగుదేశం ఇవ్వమంటున్నారు. కానీ ఏమి జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. రాయలసీమలో మెజారిటీ సీట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. గ్యారంటీ. ఈరోజు చెప్తాను, రాసుకో. 54లో 50 వస్తాయి. ఎవరు చెప్పలేరు నీకు ఆ విషయం. ఏమండి నమస్కారం. ఏంటి అయిపోయిందా కాఫీ టిఫిన్లు అన్నీ? ఏంటి వాకింగ్ అయిపోయిందా? వాకింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపాటియా? ఏంటి ఎలా ఉంది మరి రాజకీయం ఎలా ఉంది? బాగా చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఫస్ట్ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళ ఫాదర్ కాడి నుంచి నడుస్తున్నాయి. ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. ఓటింగ్ వేస్తే బాగుంటుంది. అంటే ఓటింగ్ వేస్తే అంటే మా దానిలో ఇంట్లోకి వచ్చి పిలుచుకోపోతే కూడా సరిగా ఓట్లేదు. ఎందుకని అంటే నెగ్లిజెన్స్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 85-88% సార్. లాస్ట్ టైం అట్టే జరిగింది. కర్నూలు అంత నిస్తేజంగా ఉంది. లాస్ట్ టైం అదే జరిగింది. 1,500 ఓట్లతో ఓడిపోయినాడు సార్. కాలనీ సైడ్ అక్కడ సైడ్ అంతా సరిగా ఓటింగ్ జరగలేదు. అంటే మా కమ్యూనిటీ అనుకోండి, ఎవరైనా సరిగా పాల్గొనడం లేదంటే ఇంకా ఈసారి కొద్దిగా ఊపు వచ్చింది జనాల్లో. ఓకే, ఇంకా వస్తుందో రాదో మనకు తెలియదు. జరుగుతాయి భరత్ గారికి ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓటింగ్ తగ్గితే కన్నా కొంచెం కష్టమే. ఓకే, మరి ఐఏఎస్ పదవికి రాజీనామా రావడం ఆయన కూడా గొప్ప మనిషి అండి రావడం. మళ్ళా ఆయన ప్రజల తీర్పు ఎట్లుంటుందో మేము చెప్పలేము. ఓటు వేయకుంటే కన్నా ఎవరైనా కానీ వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చే పథకాలు తీసేసి అప్పుడు సక్సెస్ అవుతుంది. చూడండి, పబ్లిక్ లో స్పందన రావాలి. అది నేనే నాకు పథకాలు వస్తున్నాయి అనుకోండి, నేను ఓటు వేయలేదు అనుకో ఆటోమేటిక్ క్యాన్సిల్ చేయాలా. అప్పుడు నెక్స్ట్ అయినా ఈజీగా వేసేదానికి అందరూ ప్రతి ఒక్కరు ఓటేస్తారు. సో నిర్బంధ ఓటింగ్ అనేది తీసుకురావాలా, లేదా కష్టం. అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్నారండి. మెయిన్ అది డెవలప్మెంట్ కావాలంటే ఇంకా పైసలు తీసుకొని ఓటు వేసిన వాళ్ళు ఏం కాదు. నమస్కారం అండి. ఏంటి ఎలా ఉంది ఎన్నికల రాజకీయం? పర్వాలేదు, బాగానే ఉంది. మంచి తెలుగు మాట్లాడుతున్నారు. ఎలా ఉంది మూడ్? ఎలా ఉంది ఎలక్షన్ మూడ్? ఎలా ఉంది? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? చెప్పలేము సార్. ఇక్కడ అభ్యర్థులు ఎవరో తెలుసా? మీకు ఐడియా ఉందా? మీకు తెలుస్తుంది బాగా. సో లాస్ట్ టైం ఎవరికి వేశారు? ఫ్యాన్కే వేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? భారతి. మీరు ఇక్కడేనా? ఇక్కడే కర్నూలే. కర్నూలు టౌనేనా? టౌనే. ఓటు ఇక్కడే ఉన్నాయి మీకు? ఉన్నాయి. అమ్మ మీకు ఇక్కడే ఉందా ఓటు? ఎలా ఉంది ఎలక్షన్ హడావుడి? ఎలా ఉంది?
చాలా బాగుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, 2 సార్లు వచ్చాడు కర్నూలుకి జిల్లాకు. 2 సార్లు జనాలంతా సిద్ధమని రెడీగా ఉన్నారు. జగనన్న పనులు అయితే చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. కర్నూలులో కూడా పార్కులు బాగాయినాయి. మనము అమ్మఒడి ఎంత పిల్లలకి ఇవ్వడము, స్కూళ్ళల్లో కూడా బాగా భోజనాలు, డెవలప్మెంట్ కూడా బాగానే చేసినారు. జగనన్న వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది. సో అది పరిస్థితి. కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? షరీఫ్. ఇంతియాజ్ అహ్మద్ ఇక్కడ అయినా లోకల్ అయినా ఎవరో ఒకళ్ళిద్దరు ఆయన నాన్ లోకల్ అని అంటున్నారేంటి? కర్నూలు వాళ్ళ మామగారు. కర్నూలు జిల్లానా, కర్నూలు నియోజకవర్గమా? కర్నూలునే చదువుకున్నాడు అతను. ఇక్కడ చదువుకున్నారా? మరి నాన్ లోకల్ అని చెప్పి అంటారేంటి? అంటే నాయకులంతా నాన్ లోకలే కర్నూలులో. ఓకే. పోటీ చేసిన నాయకులంతా నాన్ లోకలే. భాస్కర్ రెడ్డి గారి నుంచి ఇప్పుడున్న నాయకుల వరకు అందరు నాన్ లోకలే. కర్నూలులో పుట్టింది ఎవరు లేరు. అదే ఇప్పుడు ఆ షాప్లో ఇంకొక ముస్లిం మైనారిటీ ఓటర్తో మాట్లాడితే కూడా వాళ్ళ మామగారి గురించి చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళ మామగారి గురించి చెప్తారు. ఇస్మాయిల్ డాక్టర్ అనేది ఆయనకు కర్నూలులో ఫేమస్. ఒకప్పట్లో ₹2 డాక్టర్ అతను. ఆయన మీద చాలా అంటే ఎంత మంచి డాక్టర్ అంటే నిరుపేద మనుషులకు ఆయన అంటే ఒక ఆరాధన. ఎందుకంటే కొందరు డబ్బులు కూడా ఇస్తారు, కొందరు ఇవ్వకుండా పోతే కూడా అంత వైద్యం చేసి పేరు పొందిన డాక్టర్. కానీ ఏమంటే దురదృష్టంగా కరోనా కాలంలో తను చనిపోవడం జరిగింది. కరోనా వలన చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అల్లుడు ఇంతియాజ్ గారు. కానీ ముస్లిం మైనార్టీస్ జనాభా ఎక్కువ, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వస్తాయి అని నా ఉద్దేశము. సో మీ ఓటు వైఎస్ఆర్కే, వైసీపీకే. గతంలో ఎవరికి వేశారు? వైసీపీకే. గతంలో కూడా వైసీపీకే. రైట్, థ్యాంక్ యూ. సో ఎవరి కోర్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుందని నాకు అర్థమవుతోంది. ఓట్ షిఫ్ట్ ప్రస్తుతానికి ఇక్కడ జరగట్లేదు. ఏమయ్యా, ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు? నేను 2 వీలర్ ఫైనాన్స్ చేస్తుంటాను. 2 వీలర్ ఫైనాన్సా? ఇక్కడ సిటీలోనే ఉందా? ఓకే. ఏంటి ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి? బాగానే ఉంది. ఏ పార్టీ వస్తుంది అంటున్నారు? వైసీపీనే అంటే రాష్ట్రం మొత్తం మీద లేకపోతే కర్నూలులోనా? నేను అడిగేది కర్నూలు గురించి. కర్నూలులో వైసీపీ వస్తుంది, రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సేమ్ అయిపోతారు. మరి డెవలప్మెంట్ చేయట్లేదని అంటున్నారు. చాలా చోట్ల డెవలప్మెంట్ చేయాలని చెప్పట్లే లేదంటున్నారంటే ఇంకా వాళ్ళంతా 100% ఎవరు ఉంటారు. ఇంకా ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాసన్. ఇవి గోల్డేనా? గోల్డే. అంటే ఈ మధ్య ఎక్కువ ఇలాంటి గోల్డ్ ఫ్యాషన్ వాళ్ళు బాగా హైలైట్ అవుతున్నారు కదా. మీరు కూడా కర్నూలు గోల్డ్ మ్యాన్ అని ఏమన్నా ఉందా మీకు? గోల్డ్ సీన్ అంటారు నన్ను. గోల్డ్ సీన్ అంట. ఇవరేనా? కర్నూలు లోకలే. గోల్డ్ సీను ఎవరు కొట్టేస్తున్నారు? మేము వైసీపీకి. ఎందుకని? మేము గత 12 ఏళ్ళ నుండి వైసీపీకే చేస్తున్నాం. బాగా డెవలప్మెంట్ బాగుంది. బీద ప్రజలకు బాగా పింఛన్లు అన్ని ఇస్తున్నాడు అని వైసీపీకి చేస్తున్నాం. మేము అంతకుముందు మేము టీడీపీ, వైసీపీ వచ్చినాక వైసీపీకి కంటిన్యూ చేస్తున్నాం. మేము లాస్ట్ టైం 2019లో ఎవరికి వేశారు? ఆఫీస్ కానికేసినాం. ఇప్పుడు ఇతాజ్ బాషా నిలబడినాడు. ఇతిహాజ్ బాషా ఆయనకే చేస్తున్నాం మేము మా మద్దతు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. TV9 జనతా దర్బార్. సో హైదరాబాద్ నుంచి వచ్చాం. మీది ఇక్కడేనా? లోకలే, కర్నూలే. వెంకటరమణ కాలనీ. ఏంటి మీరు మాస్టరా? మాస్టర్ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము. చేస్తారా? వ్యాపారం. ఓకే. ఎలా ఉంది రియల్ ఎస్టేట్? ఇప్పుడు కొద్దిగా లేవు కదా ధరలు, అంత రైతులకు పంటలు రాలే కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం ప్రభుత్వాలు చేంజ్ అది అంటున్నారు. కానీ మళ్ళీ ఈ జగన్ వస్తే కొంచెం ఈసారి అభివృద్ధి చేస్తారంటున్నాడు ఆయన. ఈసారి అభివృద్ధి చేస్తారంటే ఇప్పుడు చేయలేదనా? ఇప్పుడంటే అన్ని పథకాలు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా. మరి రేపు అమ్మ ఒడి అయితే పిల్లలు బడి చదువుకునే కంటే ఇస్తారు డబ్బులు. బడి పోతా అంటే కూడా పిల్లలకి రావడం అంటే బడి చదువుకునే పిల్లలు బడి చెప్పడం. అది కాక ఇంగ్లీషు ఏదో తెలివితే ఇంగ్లీష్ కొంచెం వస్తే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, కొంచెం ముందు పోతుంది అని మా ఉద్దేశం. ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఈసారి అభివృద్ధికి బాటేస్తాడని మేము అనుకుంటున్నాం. ఇంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, ఈసారి అభివృద్ధికి బాటేస్తాడని అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా సంక్షేమం చూశారు. సో ఈసారి అధికారంలోకి వస్తే అభివృద్ధికి బాటలు వేస్తారన్న అభిప్రాయం ఆయన నోట వెంట వ్యక్తం అవుతోంది. ఎక్కడైనా లోకలేనా? ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది?
ఎలక్షన్ బాగానే ఉంది. ఏమనుకుంటున్నారు? ఏది అర్థం కాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి టీజీ భరత్ గారు కూడా కొంచెం ఫాస్ట్ ఉన్నారు. యువతల మా ఐఏఎస్ వచ్చినారు కదా, ఆయన కూడా కొంచెం ఫాస్టే ఉన్నాడు. ఆయన ఫాస్ట్ ఉన్నాడు. మోహన్ రెడ్డి అన్న బాగా సపోర్ట్ చేస్తున్నాడు నాకు. నెక్స్ట్ మోహన్ రెడ్డి అన్న ఎక్కడంటే అక్కడ జరుగుతుంది. ఓకే. మోహన్ రెడ్డి అన్నకు ఫాలోయింగ్ బాగుంటుంది, కానీ టీజీ భరత్ అన్నోడికి మంచివాడే వ్యక్తిగతంగా. ఈ కూటమి లేకుండా ఉంటే అన్ననే గెలుస్తాడు. కూటమి లేకుండా అంటే ఇండివిజువల్గా కానీ భరతనకు ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు జగన్ పాలసీ బాగుంది కాబట్టి మాకు ఇక్కడ ఎస్పీ మోహన్ రెడ్డి అన్న మెయిన్. మోహన్ రెడ్డి అన్న ఎక్కడంటే అక్కడ మ్యాక్సిమం గెలుచేటట్టే ఉంది. కొండారెడ్డి బురుజు సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్, ఆర్ఎస్ రోడ్ సెంటర్కి వచ్చాము కర్నూలులో. సో ఇక్కడ కొద్దిమంది లేబర్ పనివాళ్ళు ఉన్నారు. జనరల్గా ఏం పని చేస్తూ ఉంటారు? ఏ పని అయినా చేస్తాం, మట్టి పని చేస్తాం, కంకర పని చేస్తాం. చూడడానికి రైతు వారిలాగా కనిపిస్తున్నారు. రైతు వర్షాలు లేక పైర్లు ఎండిపోయి అట్లా అది ఇబ్బంది పడి వచ్చినాం. లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ. ఏమ్మా, ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తాం సార్, వ్యవసాయం పని చేస్తాం, ఈ పని చేస్తాం, మాది ఎదురూరు. ప్రభుత్వం నుంచి పథకాలు అయ్యి అందుకున్నాయా? అన్ని అందినాయి సార్, అందుకున్నాయా? అన్ని అందినాయి. నీకమ్మా అందినాయి సార్. అందుకున్నాయా? సరే, ఓట్లు వేస్తారా ఇప్పుడు? ఓట్ల పండుగ వస్తుంది తెలుసుగా మీకు. ఎప్పుడు? మే నెల ఎప్పుడు? 23. డేట్ ఫిక్స్ కాలేదా? ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ రీజన్. ఓటు ఎప్పుడు వేయాలో కూడా వీళ్ళకి డేట్ తెలియదు. ఒకళ్ళు 23 అంటున్నారు, ఒకళ్ళు ఇంకా డేట్ రాలేదంటున్నారు, మే నెల అంటున్నారు. కానీ 13వ తారీఖు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆ రోజని ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఇది కూడా ఒక కారణం కావచ్చు కర్నూలు టౌన్లో ఓటింగ్ టర్న్అవుట్ చాలా తక్కువ రావడానికి. 13వ తారీఖు, మే నెల 13వ తారీఖు మీరు వెళ్ళి ఓటు వేయాలి. గుర్తుపెట్టుకోండి ఆ డేట్ని, మర్చిపోకండి. సరేనా? సరే, ఎవరు ఓటేస్తున్నారు? జగన్కి. నువ్వమ్మా, మీ అందరూ జగన్కే వేస్తారా? లేడీస్ ఓట్, పథకాలు అందుకుంటున్న లేడీస్ ఓట్ స్ట్రాంగ్గా జగన్తో ఉంది. ఓ రైట్ గ్రూప్ కనిపించింది ఇక్కడ మనకి. నమస్కారం అండి. అరే భలే, నేను జనతా దర్బార్ తరపున వచ్చాను. మీరందరూ ఏంటి ఇక్కడ గ్యాదర్ అయ్యారు? ఓకే ఓకే సార్, కర్నూలు న్యాయ రాజధాని గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది కదా. మీరంతా అడ్వకేట్లే, మీరు వేరే పని మీద వచ్చారు, లక్కీగా నాకు దొరికారు. ఏంటి న్యాయ రాజధాని గురించి మీరేమంటారు? కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క కోరిక నెరవేరింది. ఎందుకంటే న్యాయ రాజధాని ఏర్పడిపోయిందా? అంటే ఇప్పుడు ఫౌండేషన్ ఇచ్చారు కదా ఈ నేషనల్ లా యూనివర్సిటీకి. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే హైకోర్టు షిఫ్టింగ్లో భాగంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను, లోకాయుక్తను, వక్ఫ్ బోర్డును ఆల్రెడీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న నేషనల్ లా కాలేజ్ శంకుస్థాపన సందర్భంగా, నేషనల్ లా యూనివర్సిటీ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా ఇక్కడికి హైకోర్టు మేము షిఫ్ట్ చేస్తామని. ఓకే, ఇప్పుడు ఇదే ప్రపోజల్ టీడీపీతో కూడిన కూటమి గవర్నమెంట్ కూడా, కూటమి పార్టీలు కూడా ఇదే హామీని ఇస్తే అప్పుడు మీ మద్దతు ఎవరికి ఉంటుంది? వాళ్ళు హామీ ఇయ్యరు, వాళ్ళు బెంచ్ ఇస్తా అని చెప్తారు. వాళ్ళు హైకోర్టుకి ఎప్పుడు హామీ ఇయ్యరు, వాళ్ళు బెంచ్ మాత్రమే ఇస్తాను. బెంచ్ ఇస్తా అని లాస్ట్ టైం కూడా చెప్పినారు, ఇప్పుడు కూడా మన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు బెంచ్ ఇస్తాం మీకు అని. మాకు బెంచ్ అవసరం లేదు సార్, మాకు కావాల్సిందే హైకోర్టు. మాకు హైకోర్టు వస్తుంది కూడా. ఓకే, ఎందుకంటే లా యూనివర్సిటీ శంకుస్థాపన అయిందంటే ఖచ్చితంగా 2 yearsలో న్యాయ రాజధాని వస్తుంది. మాకు సింగిల్ పాయింట్ ఎజెండాగా కనిపిస్తుంది, మాకు న్యాయ రాజధాని కావాల్సిందే, రైట్? కాబట్టి మీరందరూ జగన్కి సపోర్ట్ చేస్తారు. బెంచ్ వల్ల ఉపయోగం లేదు. కొంచెం మీరు యంగ్గా ఉన్నారు, ఒకసారి ముందుకు రండి. ఈవెన్ న్యాయవాదులకు కూడా
అడ్వకేట్లు కొంతమంది అడ్వకేట్లు కూడా ఏదో పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు. అవును సార్, అవును సార్. లాన్ ఇస్తాం నాకు వస్తుంది సార్. వస్తుందా మీకు? అవును సార్, 2 years కంప్లీట్ అయింది సార్ సక్సెస్ఫుల్గా. వస్తుంది మీకు? అవును సార్, 1,20,000 వచ్చింది సార్ నాకు. ఓకే. అవును సార్. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సంక్షేమ పథకం న్యాయవాదులకు ఎక్కడ దేశంలో కూడా లేదు. అది అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఒక చిన్న ప్రశ్న ఏమనుకోకండి, ఇలా అడుగుతున్నానని. సీరియస్గా మీకు అవసరమా సార్ ఒకటి లాంటి పథకం మీకు అవసరమా? సీరియస్గా చెప్పండి నాకు. సార్, ఇది కేవలం జూనియర్ న్యాయవాదులకున్న సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ పథకము జూనియర్ న్యాయవాదులకు ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో రాబోయే తరాల్లో ఎదగడానికి కోసము ఒక 3 సంవత్సరాల పాటు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పథకం పెట్టినారు సార్. అంతే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. మీరు వేరే పని మీద వచ్చారు, వెళ్ళాలా ఎస్పీ ఆఫీస్కి? వెళ్ళొచ్చారా, వెళ్ళాలా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ పాయింట్ ఎజెండా కనిపిస్తుంది. వీళ్ళకి న్యాయ రాజధాని కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంచ్ ఒప్పుకోమే, మాకు రాజధానే కావాలి అండ్ లా నేస్తం కూడా కావాలి అంటున్నారు. అది కొనసాగించడం అర్థవంతమే అంటున్నారు లాయర్స్.